వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షార్ట్ సర్క్యూట్ తో ఎస్ఆర్ నగర్ ఫ్రీజ్ ఇన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. రాయచోటిలో ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పేల్చేసిన పోలీసులు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. డానిష్ అబ్జల్డ్ రీఇన్ఫోర్సింగ్ టెక్నాలజీతో మెటీరియల్స్లో మిక్సింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి టీసీ జనార్దన్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా మేదరి సంఘం హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ గిరి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగబోయేది మేదరి మహేంద్ర సంఘం అనుబంధ సంస్థల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుల బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు మహేంద్ర వరంగల్ జిల్లా మేదర్ సంఘం నేను అధ్యక్షుల వారిని ప్రతాప్ గోవర్ధన్, అలాగే మా సెక్రటరీ దీకొండ ఉపేందర్ మరియు ప్రచార కార్యదర్శి ప్రతాప్ వృక్షపతి, అలాగే ట్రెజరర్ నీలా రవికుమార్, మా గౌరవ అధ్యక్షులు ప్రతాప్ గణేష్ గారు. మేము ఈరోజు రావడానికి విషయం ఏంటంటే తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం 6వ తారీఖు ఈ సండే జూలైన నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 150,000 పైగా జనాభా కలిగిన మేదర్ మహేంద్ర కుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జూలై 6వ తారీఖు నాడు వరంగల్లో కమిటీ ప్రమాణ స్వీకారం అనుబంధ సంస్థలది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మేదరి ఈ సంఘం నుండి మా అధ్యక్షుల వారు జొర్రుగిల శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీ కోన రాజశేఖర్ గారు, ట్రెజరర్ పాతకోట ఉమా గారు, అలాగే ప్రచార కార్యదర్శి మన పాతకోట ఉమా గారు వాళ్ళ అధ్యక్షతన వరంగల్లో ఈ ప్రమాణ స్వీకారం చేయడం అనే ఆదేశం చేయడం జరిగింది మాకు. అందుకోసం 33 జిల్లాల నుంచి వెళ్ళి దగ్గర 400 అంటే పోస్టర్స్ అంటే అనుబంధ సంఘాల పోస్టులు ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరగడం ఏర్పాటు చేస్తుంది. మాకు గత ప్రభుత్వము ఉప్పల్ బాగాయత్లో 1 ఎకరం స్థలం ఇచ్చారు. దానికి ఇప్పుడు మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫండ్ కోసం చేసి మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాకు వెదురుకి అన్ని విధాల ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఇందుకు కానీ మాకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మేదర్ కుల బంధువులు జిల్లాల వారిగా అందరూ తరలి వచ్చి మాకు ఇప్పుడు 6వ తారీఖు నిర్వహించే మన ఈ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మన స్థలం వచ్చేసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కన్వెన్షన్. తెలంగాణ రాష్ట్ర మేదరి బంధువులందరికీ నమస్కారం. తెలంగాణ మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హన్మకొండ శ్రీ కన్వెన్షన్లో తేదీ 6వ తారీఖు జూలై 2025 రోజున తెలంగాణ మేదర్ మహేంద్ర సంఘం నిర్వహించబోతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేదరులందరూ తప్పకుండా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉప్పల్ బాగాయత్లో రాష్ట్ర ఆత్మగౌరవ భవనాన్ని కట్టుకునేదానికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దయగల ప్రభుత్వం వాళ్ళు ధనాన్ని అందించి భవనాన్ని నిర్మించుకునే విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాఫీగా ఇళ్లను చేరుకోవాల్సిందిగా మేదరి కులస్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీకొండ ఉపేందర్, వరంగల్ జిల్లా.
పైరసీని అరికట్టిన డీసీపీ కవిత బృందాన్ని అభినందించిన ప్రేమిస్తున్న చిత్ర యూనిట్. ఎప్పటి నుండో సినీ పరిశ్రమను భూతంలో పెట్టి పీడిస్తున్నది పైరసీ. ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో డీసీపీ కవిత అండ్ టీం అనేక సినిమాల పైరసీకి పాల్పడిన నేరస్తుని పట్టుకుని సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేశారు. ఈ సందర్భంగా ఐబీఎం ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్న చిత్ర బృందం ప్రత్యేకంగా కలిసి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పైరసీ సైబర్ నేరస్తుల నుండి సినిమా పరిశ్రమని రక్షించమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రేమిస్తున్న చిత్ర నిర్మాత పప్పుల కనకదుర్గారావు, దర్శకుడు భాను, నిర్వాహకులు మరి రవికుమార్, హీరో సాత్విక్ వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, ఎడిటర్ శిరీష్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడారు. నంద్యాల జిల్లా బనగనపల్లి నియోజకవర్గంలో స్వర్ణంద విజన్ 2047 యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం. ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్వర్ణంద 2047 బనగనపల్లి నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఏ చిన్న రైతులు కూడా మీ యొక్క అధికార పరంగా వచ్చి తట్టుకోలేము. మీరు కూడా అపోజ్ చేయగలుగుతాం కానీ తట్టుకోలేము. నేను అనేది ఏమంటే స్థానికుల మీద మీరు కనికరం చూపించండి. మానవత్వం కొద్దిగా అయ్యే వాళ్ళ పొలాలు పోయిన వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు కూడా నేను చాలా చూపిస్తాను. నా దగ్గర అన్ని డేటా ఉంటుంది. ఏ డేటా లేకుండా ఏ సాక్ష్యాలు లేకుండా ఏది మాట్లాడండి. ఉద్దేశంతో ఈ 5 పెట్టారో ఈ 5 ఏంటి ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఏంటనేది మీరు ఇండస్ట్రీ ఇంకా మిగతా పనులు పొలిటికల్ నాయకులు నేనని కాదు, అందరూ ఎవరినైనా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళను ఆ యొక్క సమస్యలో వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు. కానీ ఆ యొక్క ల్యాండ్ లూజర్కు న్యాయం జరగడం లేదు. ఆ రోజు తీసుకున్నప్పుడు ల్యాండ్ లూజర్స్ దగ్గర మీరు అందరూ కూడా పొలాలు తీసుకున్నప్పుడు మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఆశపడి పొలం పోయినా పర్వాలేదు, మా పిల్లలకు ఉద్యోగం వస్తే చాలు, ఆ ఉద్యోగంలో కుటుంబం స్థిరపడిపోతుంది, మా పిల్లవాడు కూడా ఒక ఉద్యోగస్తులు అవుతాడు, పెళ్లి పోయి అబ్బాయిలకు పెళ్లిళ్ళు అవుతాయనే ఆశతో మా వాళ్ళు ఇస్తారు. అటువంటిది అది జరగడం లేదనేటువంటి బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. లోయర్ ట్యాంక్ బండ్లోని కనకల కట్టమైసమ్మ ఆలయం వద్ద భక్తులకు శాశ్వతంగా షెడ్లను ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రవీందర్ డిమాండ్ చేశారు. ఆలయం ముందు కనకల కట్టమైసమ్మ అమ్మవారి భక్త సమాజ్ భక్తులు ప్రతినిధులు నిరసన చేపట్టారు. నవాబుల కాలానికి ముందే ఆలయ నిర్మాణం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయానికి వచ్చే భక్తులు శాశ్వత షెడ్ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమని ఆయన మండిపడ్డారు. ఈరోజు భక్త సమాజంలో ఈ యొక్క ధారణ మరి గవర్నమెంట్కు విన్నపము గుర్తు చేయడం జరుగుతుంది. రవీందర్ గారి సమక్షంలో దీనికి రవణ అన్నట్టు దీనికి చైర్మన్ స్వర్గీయ ఈనాడు నరసింహన్ ఉండే గత 20 సంవత్సరాల కింద కూడా వైఎస్ సీఎం ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఇక్కడ కార్పొరేటర్ రవీందర్ గారు ఉండే, ఐటీ మినిస్టర్గా అప్పుడు నరసింహారెడ్డి గారు విజిట్ చేసి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ వైఎస్ గవర్నమెంట్ ఇక్కడ కౌన్సిల్ మన మున్సిపల్ కౌన్సిల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామంటే దానికి మేము భక్త సమాజం నుంచి అడుకోవడం జరిగి మినిస్టర్ అప్పుడు లోకల్ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారు ఉంటే పిలిచి ఇదే రవీందర్ గారి సమక్షంలో అప్పుడు ఇక్కడ చేసి విజిట్ చేయించి అక్కడ అడ్డుకోవడం జరిగింది. గత 10-12 సంవత్సరాల నుంచి మాతా మాణికేశ్వర వాళ్ళు సంస్థ
నాస్తికులు. వాళ్ళు దైవం ఉండదు, పూజ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇక్కడ టెంపుల్ కూడా వచ్చి ఎవరైనా భక్తులకు యాటలు తీసుకొని వస్తే బోనాలు ఎక్కిస్తే చాలా అడ్డుకున్న సందర్భాలు ఉంటే ఇదే భక్త సమాజంలో 10 వారాలు మేము ఇక్కడ భజన చేసుకుంటా వారిని తరిమి కొట్టడం జరిగింది. మళ్ళీ యథావిధిగా పూజలు కూడా ఇక్కడ కొనసాగినాయి. ఆ రోజు కూడా 2014లో డాక్టర్ లక్ష్మణ్ గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా అయినాక ఇక్కడ అమ్మవారి పూజలు నిర్వహించి స్థానిక ఇక్కడ అందరినీ పిలిచి ఇక్కడ పర్మనెంట్ షెడ్లు కావాలని అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ని అందరిని పిలిచి ఇక్కడ విజిట్ చేపిస్తే ఆమె అప్పుడు ఒప్పుకున్నాక తర్వాత మళ్ళీ అదే నరసింహారెడ్డి గారు అప్పుడు వచ్చి లేదు ఇప్పుడు వద్దు అని చెప్పి ఆయన హోల్డ్ చేపించడం జరిగింది. 2004-05లో ఆయన హామీ ఇచ్చి మళ్ళీ 2014లో లక్ష్మణ్ గారి సమక్షంలో ఇక్కడ స్టోన్ కూడా వేయడం జరిగింది. దీనికి మళ్ళీ అడ్డుకోవడం ఇప్పటివరకు పర్మనెంట్ షెడ్లు లేవు. లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బోనాలకు అధికారులతోటి సమీక్ష ఇక్కడ మీటింగ్ పెట్టి అందరి మున్సిపాలిటీతోటి వాటర్ డిపార్ట్మెంట్ తోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి 15 రోజుల ముందు 20 రోజుల ముందు పెట్టి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా టెంపరరీ షెడ్లు వేసినాక తర్వాత పర్మనెంట్ షెడ్లు నిర్మించాలని చెప్పి కోరిక మేరకు హామీ ఇచ్చి అదే ఓల్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. ఇప్పుడైనా కనువిప్పి చేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేయడం ఏంటంటే ఇక్కడ కనకాల కట్టమైసమ్మ ఒక చరిత్ర గల టెంపుల్. ఇక్కడ మనకు స్థానికంగా మాకు అందరికీ గ్రామదేవత. ఇక్కడ కట్టమైసమ్మ గ్రామదేవత, ఇక్కడ చూస్తే నల్లపోచమ్మ గ్రామదేవత. అమ్మవార్లకు ఇక్కడ ఉండి భక్తులకు కాపాడుతుంది. తల్లికి ఈరోజు మన శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో కట్టమైసమ్మ దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు. గతంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఉన్న దానికి పనిచేసిన ఎవరైతే కావడీలు అంటే కవాడిగూడ అనే పేరు కూడా పక్కన వచ్చి అక్కడ నివసిస్తుండే ఒడ్డరి వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని వెలుచుకొని పూజలు చేస్తుండే వాళ్ళు 400 సంవత్సరాల క్రితం. అప్పటి నిజాం ప్రభు కూడా ఇక్కడ చేయొద్దని చెప్పి వాళ్ళ కింది ఎవరైతే సైనికులు ఆయనకు చెప్తే ఆ రోజు రాత్రి అమ్మవారే వాళ్ళ కళలోకి వచ్చి బాబు అంటే అమ్మవారికి అక్కడ నువ్వు దేవాలయం నిర్మించాలి అని చెప్పి మొక్కు తీర్చుకొని ఆటను కోసిన తర్వాత వండుకొని తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ముంగట ఏదైతే భారత శ్రేయాశ్రమం పక్కన ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో పర్మనెంట్ షెడ్లు వేస్తా అని చెప్పి గతంలో ఒక 5 సంవత్సరాలు ఈ ఆషాఢ మాసం రాగానే క్లీన్ చేయించి ఒక 10 లక్షలు 5 లక్షలు కాంట్రాక్టర్కి ఇచ్చి టెంపరీ షెడ్స్ వేసి ఒక 40-50 షెడ్స్ వేసి అక్కడ వాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా చేయట్లేదు. మేమందరం ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేస్తే మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. అమ్మవారితో మీరు గేమ్స్ ఆడకండి, అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఇక్కడ పర్మనెంట్ షెడ్లు శాశ్వత షెడ్లు ఏర్పాటు చేయండి. తప్పకుండా మేము అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పి మేము కోరుకుంటూ భక్త సమాజం తరఫున పర్మనెంట్ షెడ్లు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నివేదన ఇస్తాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసంలో మళ్లీ కొత్తగా ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం కార్యకర్తలకు కలవడానికి వెళ్లిన ప్రజలకు నిత్యం 3 పూటల తిండి ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకుడు ప్రభుకుమార్ తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరి ఇతర డిమాండ్స్తో డివైఎఫ్ఐ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని మరియు అన్ని ఉద్యోగుల ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమానికి తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన సుమారుగా 1000 మంది బయలుదేరి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్, మాజీ వార్డు మెంబర్లు, అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో కడిగే గారి సభ జయప్రదం చేయాలని నాయకులు అన్నారు. ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖార్గే గారి ఆధ్వర్యంలో జరగబోయే మీటింగ్కు సైలెంట్ కార్యకర్తల విస్తృత సమావేశానికి రాష్ట్ర దేశ ఇన్ఛార్జ్ అయినటువంటి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన మీటింగ్ జరిగినటువంటి కార్యక్రమానికి ప్రతాప్ సింగ్ గారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నత్తికృష్ణ మరియు సుధిరెడ్డి సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాజకీయాలలో మలుపు తిరిగేటట్టుగా ఏ రాజకీయ పార్టీ లేకుండా కార్యకర్తలతోటి నేరుగా దేశ రాజకీయ చరిత్రలోనే నా జాతీయ అధ్యక్షుడు కార్యకర్తలతో సమావేశమయ్యాడు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కింద ఈరోజు 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కార్యకర్తలతోటి నేరుగా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు వాళ్ళతోటి సంభాషణ చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన పార్టీ యొక్క ప్రజాపాలనలోని విజయాలను జనాలకు ఏ విధంగా తీసుకుపోవాలనే కార్యక్రమంతో చిట్ చాట్ తోటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి గ్రామంలోకి వెళ్ళి పూర్తిగా అందరూ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మున్సిపల్ స్థాయి నుంచి అందరు కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
ఏదో ఒక రెండు మాటలు చెప్తా. ఈరోజు ఎల్బీ స్టేడియానికి మన మల్లికార్జున ఖర్గే గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గురించి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతాప్ సింగారం నుంచి అందరం కార్యకర్తలం అందరము వచ్చినాం. ఈ యొక్క కార్యక్రమంలో కూడా మా ఉప సర్పంచమ్మ గారు ఈ యొక్క పులిగొర స్పాన్సర్ అయింది. మళ్ళా బదన్ కుమార్ గారు కూడా ఈ కండువలు నీళ్ళ బాటిల్ కూడా మన బదన్ కుమార్ గారు స్పాన్సర్ చేశారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి సార్ గారు మళ్ళొకసారి సీఎంగా పక్కా అవుతాడు. ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజకీయం పక్కా మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాన్యం దొర అల్లూరి సీతారామరాజు 128 జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తలపెట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు అన్ని శాఖల అధికారులతో పాటు పాల్గొన్న బంజారా నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాష్ నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.